కాలేజ్ వచ్చేసింది నాన్న, నేను వెళ్తాను. ఆల్ ది బెస్ట్ తల్లి. థ్యాంక్ యూ నాన్న. గడియారం చాలా ఎత్తులో పెట్టేశారా. ఎగ్జామ్స్ ఎప్పుడు వస్తాయని టైం చూసి చూసి మెండెప్పులు వచ్చి ఆ ఎగ్జామ్స్ బాగా రాలేకపోతున్నాం. అందుకే మనం ఫెయిల్ అవుతున్నాం. మనం కాదు, నువ్వు ఫెయిల్ అవుతున్నావు. ఛీ, కాలేజీలోనే కాదు, నా పక్కన కూడా వాస్తు బాగాలేదు. మరి మేమేమనాలో? ఎలా? ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ మీయా? మిమ్మల్ని. చెప్పండి. అయ్యో, 5 నిమిషాల నుంచి అరుస్తూనే ఉన్నాను సెకండ్ ఇయర్ పీజీ క్లాస్ ఎక్కడ అని. సెకండ్ ఇయర్ పీజీ, ఫస్ట్ ఫ్లోర్, ఫస్ట్ రైట్, సెకండ్ క్లాస్. థ్యాంక్స్. ఎక్స్క్యూజ్ మీ, మీ పేరు? మనస్విని. థ్యాంక్స్. ఆ అమ్మాయి నాకు నచ్చింది. ఆ అమ్మాయికి నచ్చిందంటే మనం చెల్లి అని అర్థం. పెంచండి చాలా. రే, ఇప్పుడు ఎవరికన్నా అమ్మాయి స్లో మోషన్ లో కనిపిస్తుందా? ఇప్పటికిప్పుడే అమ్మాయి దగ్గరికి వెళ్ళి నువ్వు నాకు నచ్చావంటే తిట్టుతుంది. పోనీ ఐ లవ్ యూ చెప్పేస్తే చొప్పించి కొట్టిద్ది. నీ వల్ల కాదురా. గీత ఎక్కడుంది? గీత! గీత, ఏంటి శ్రీను? ఈ కాలేజీలో ఉన్న నీ ఫ్రెండ్స్ అందరూ నిన్ను టార్చర్ పెడుతున్నారన్న విషయం నాకు అర్థమైంది గీత. ఇప్పుడు నీ గురించి ఎందుకులే శ్రీను? ఏంటి అంటే కాలేజ్ లో నాకున్న ఒకే ఒక ఫ్రెండ్ నువ్వేగా శ్రీను. సరేలే, ఇట్రా. నీకు ఒక మంచి ఫ్రెండ్ ని పరిచయం చేస్తాను గీత. అవునా శ్రీను? అవును గీత. బాగుంటాడా? బాగుంటుంది గీత. నా కోసం కాదా? నా కోసమే గీత. కుదరదు శ్రీను. కుదరాలి గీత. నా వల్ల కాదు శ్రీను. అవ్వాలి గీత, అవ్వాలి గీత, అవ్వాలి గీత. ఎందుకంటే నీకు 2 సబ్జెక్ట్స్ పోయాక నా మనవరాలు కలెక్టర్ అవుద్ది అని నమ్మిన మీ తాత పోయాడు. నువ్వెప్పటికీ టికెట్ కలెక్టర్ కూడా అవ్వలేవని నమ్మిన మీ నాన్న ఊర్లోనే పెద్ద ఎదవని మీ బావ దగ్గరికి పోయాడు. వాళ్ళిద్దరు కలిసి పొంతుల దగ్గరికి పోయి నీ పెళ్లి ఫిక్స్ చేశారు. అప్పుడు నువ్వెక్కడికి పోయావు? నీ దగ్గరికే వచ్చాను శ్రీను. కదా, అప్పుడు నేను మీ నాన్న దగ్గరకు వచ్చి మీ నాన్నని మా నాన్న దగ్గరికి తెచ్చి మా నాన్నతో క్లాస్ ఇప్పించి నిన్ను మన క్లాసు తీసుకొచ్చాను. అవునా? అవును శ్రీను. వదిలే గీత, ఇప్పటికీ కుదరదంటే నా దగ్గర ఇంకో ఆప్షన్ ఉందిలే. ఏంటి శ్రీను అది? అదే, నేను మళ్ళీ మీ నాన్న దగ్గరకు వచ్చి మీ నాన్న మా నాన్న దగ్గరికి తెచ్చి ఇది ఎప్పటికీ పాస్ అవ్వలేదండి అని చెప్పించి నీ లైఫ్ ని క్రేజీగా మార్చగలను. ఇప్పుడు కుదురుద్దా? తప్పదా? గీత, తనేమను తనతో ఫ్రెండ్షిప్ చేసి తన ఊరు, పేరు, చిరునామా, ఆచార వ్యవహారాలు అన్ని కనుక్కొని చెప్తాను.